ఓకే. సో, మన కాలేజ్ చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్ సార్. ఈరోజు టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్ కోర్సెస్ పరంగా కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సెస్కి వెళ్ళాలి. సో, ఓకేనా. సో, చాలామంది స్టూడెంట్స్ డల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ సైన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, త్వరగా సెటిల్ అనుకుంటారు కదా. సో వాళ్ళకి చెన్నై సమృత ద్వారా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్ కోర్సెస్లో 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ అలానే ఏంటంటే 90% ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ అలానే మేము స్టూడెంట్స్కి ఇస్తుంది ఏంటి అంటే చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్. సో ఈ పార్ట్ టైం జాబ్ ద్వారా మంత్లీ కూడా ఈ విజయవాడ స్టూడెంట్స్ నియర్లీ 35,000 వరకు ఎర్న్ చేస్తున్నారు. ఇది వాళ్ళ నీడ్స్కి ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళ కాలేజ్ ఫీజు పే చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు చెన్నై సమృత కాలేజ్ ద్వారా 31,651 మెంబర్స్ ప్లేస్మెంట్స్లోకి అనేది ఉన్నారు. నాట్ ఓన్లీ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ కూడా. సో చదువుకునే టైంలో ఏంటంటే మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అంతా కూడా ఎక్స్పోజర్ కానీ అండ్ వీళ్ళకి ఉండేటువంటి క్లాసెస్ కానీ ఆ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల ట్రైనింగ్ టైంలోనే వీళ్ళు ఐఐటీకి వెళ్ళే టైంలోనే ఇంటర్నేషనల్కి కూడా వెళ్తారనమాట. గ్లోబల్లీ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. అండ్ మనకి క్యాంపసెస్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. అండ్ విజయవాడలో మన క్యాంపస్ వచ్చేసరికి ఫార్చ్యూన్ మురళి హోటల్ ఉంది కదా. సో దాని పక్కన విడారా హోటల్ ఉంటుంది. సో కరాచీ బేకరీ ఆపోజిట్లో క్యాంపస్ ఉంటుంది. సో ఈ ఇయర్ ఏంటంటే మనకి June 12th నుంచి ఈ సంవత్సరం కాను ప్రీమియం బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ మెయిన్ ఇక్కడ ఎక్స్పోలో వచ్చేసరికి ఏంటంటే స్పాట్ అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్కి 1,80,000 వరకు ఏంటంటే స్కాలర్షిప్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది సార్. చెన్నై సమృతకి ఏంటంటే 500+ స్టార్ హోటల్స్తో టైఅప్ ఉంది. ఓకేనా. అండ్ అలానే చదువుకున్న ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏంటి అంటే చదువుకునే టైంలోనే పార్ట్ టైం జాబ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ముందుగానే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ముందుగా తెలుస్తుంది అనమాట. సో ఫీజెస్ అనేది ఏంటంటే సార్ నామినల్గా ఫీజెస్ ఉంటుంది. ఓకేనా. సెమిస్టర్ ప్యాటర్న్లో పే చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలానే ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫీజు పే చేసుకుంటారో అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా. సో కోర్స్ కంప్లీట్ అవ్విన తర్వాత 100% జాబ్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుందండి. సివియర్ బాన్ఫైడ్ లెటర్ అనేది ఇస్తామన్నమాట. అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వాళ్ళ క్రైటీరియా బేస్ చేసుకో. అండ్ అలానే మా స్టూడెంట్స్కి ఏంటంటే కార్వింగ్స్. సో మీరు అక్కడ చూసినట్లయితే కల్నరీ ఆర్ట్స్ అంటారు. ఈ కల్నరీ ఆర్ట్స్లోనే దాదాపు 124 years తర్వాత జర్మనీలో జరిగిన ఒలింపిక్ కల్నరీ కాంపిటీషన్స్లో చెన్నై సమృత స్టూడెంట్సే ఇండియాకే గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో వీఆర్ ప్రౌడ్లీ టు సే దట్. అండ్ అలానే ఇప్పటి వరకు కూడా 17+ నేషనల్ అవార్డ్స్ పొందిన సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వరుసగా కంటిన్యూషన్లీ బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అవార్డు 6 times వచ్చింది. అండ్ వితిన్ 2 yearsలో అంటే ఏవియేషన్ కోర్స్ స్టార్ట్ చేసిన 2 yearsలోనే బెస్ట్ సౌత్ ఇండియన్ ఏవియేషన్ కాలేజ్ అనే అవార్డు అనేది ఢిల్లీ నుండి అనేది తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ చెన్నై సమృత. ఓకే, థ్యాంక్ యూ సార్.